రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా జుక్కల్లో గణిత ప్రశ్నాపత్రం లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. సోషల్ మీడియాలో ప్రశ్నలు చక్కర్లు కొట్టిగా అయితే విద్యాశాఖ సీరియస్ గా తీసుకుంది. దీంతో లీకేజ్ కేసులో ఇప్పటికే 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీమా, ఇన్విజిలేటర్ దీపికలను డీఈఓ సస్పెండ్ చేశారు. మరోవైపు ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనలో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న తరుణంలో ఈరోజు వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న మెసేజెస్ని బట్టి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ ఈరోజు జరుగుతున్న మ్యాథ్స్ ఎగ్జామ్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి బయటికి వచ్చి వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు అనేది తెలియడంతో ఇమీడియట్గా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాటర్ సప్లై చేసే అతను ఎవరైతే లోపలికి తీసుకెళ్ళి వాటర్ సప్లై చేస్తున్నారో స్టూడెంట్స్, అతని ద్వారా ఒక పేరెంట్ వైట్ పేపర్ పంపించి అతని క్వశ్చన్స్ పంపిస్తే నేను ఆన్సర్స్ పంపించుకుంటాను మా అబ్బాయికి అనేది చెప్పి ఆ వాటర్ సప్లయర్ ద్వారా పంపించగా క్వశ్చన్స్ అనేవి బయటికి తీసుకురావడం జరిగింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఫోన్ ద్వారా ఫోటో తీసుకొని ఒకరిద్దరు రిపోర్టర్స్కి పంపించడంతో వాళ్ళు గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీలో మనకు తెలిసింది. సో ఇందులో ఎవరైతే మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఇంకా తెలియడానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. అయితే ప్రస్తుతానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హూఎవర్ ఇస్ ద చీఫ్ సూపరింటెండెంట్, డిఓ అలాగే ఇన్విజిలేటర్ మీద తక్షణమే యాక్షన్ తీసుకుంటున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ బి కండక్టెడ్ బై ది పోలీస్ అండ్ అదర్ అఫీషియల్స్. కామారెడ్డి జిల్లా జుక్కల్లో గణిత ప్రశ్నాపత్రం లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. సోషల్ మీడియాలో ప్రశ్నలు చక్కర్లు కొట్టగా విద్యాశాఖ సీరియస్ గా తీసుకుంది. అయితే దీంతో లీకేజ్ కేసులో ఇప్పటికే 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీమా, ఇన్విజిలేటర్ దీపికలను డీఈఓ సస్పెండ్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, దర్యాప్తు మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే నిన్న జరిగిన జంక్షన్ పేపర్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ లోని 14, 15, 16, 17, 18కి సంబంధించిన క్వశ్చన్స్ ఒక వైట్ పేపర్ పై రాసి అటు ఎగ్జామ్ సెంటర్ బయటకు వచ్చినట్టు కూడా అటు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా సంబంధించిన జంక్షన్ పేపర్ సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే లీకేజ్ ఉన్నాయో అవి సోషల్ మీడియాలో కూడా చెక్కలు కొడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో ఒకటవుతున్న అటు బాన్సువాడ అడిషనల్ కలెక్టర్ తో పాటు అటు డిఈఓ, అంతేకాకుండా అడిషనల్ ఎస్పీ కూడా అక్కడికి చేరుకొని విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి చీఫ్ సూపరింటెండెంట్ సునీల్ తో పాటు డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీమా, ఇన్విజిలేటర్ దీపికలను సస్పెండ్ చేసినట్టు కూడా డిఓ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి 7గురిపై కేసు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో జాదవ్ సంజయ్ తో పాటు షేక్ ముబిన్ అంటే వాదకు సంబంధించిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను, అలాగే కండే మనోజ్, జీపీ కారోబార్, అలాగే మీడియా ప్రతినిధులు కూడా హనుమన్లు గంగాధర్ తో పాటు మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. వాట్సాప్ తో పాటు సోషల్ మీడియాలో ఇతర గ్రూపుల్లో పోస్ట్ చేసిన వారిని కూడా ఈ కేసులో నమోదు చేసినట్టు కూడా తెలిసింది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. లీకేజ్ సంబంధించిన ఎవరి ద్వారా లీకేజ్ అయిందనే దానిపై కూడా పోలీసులు ముమ్మరంగా వారిని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని ప్రశ్నిస్తున్నారు. మరికొద్ది సేపట్లో కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కూడా దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి 10th పేపర్ సంబంధించి మ్యాథ్స్ పేపర్ సంబంధించిన క్వశ్చన్స్ లీకేజ్ కావడం పట్ల తర్వాత విమర్శలు ఎదురవుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని అటు స్థానికులు కోరుతున్నారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.